జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ వారాహి వాహనం చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ వాహనం రంగుపై విమర్శలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కలర్ ఉందని YSRCP టార్గెట్ చేసింది. చట్ట ప్రకారం ఆలివ్ గ్రీన్ కలర్ సొంత వాహనాలకు వేయకూడదన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని ఆర్మీ వాహనాలకు మాత్రమే ఈ కలర్ వేయాలని, ఆలివ్ గ్రీన్ రంగు ఉంటే వాహనం రిజిస్ట్రేషన్ కూడా అవ్వదన్నారు. వాహనానికి వేరే రంగు వేసే బదులు ముందే పసుపు రంగు వేసుకుంటే ఖర్చు కలిసి వస్తుందని సెటైర్లు పేల్చారు. ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ కూడా చదివితే బాగుంటుందన్నారు. వారాహి కలర్ పై విమర్శలు రావడంతో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. YSRCP కనీసం నన్ను ఈ షర్టైనా వేసుకోవడానికి అనుమతిస్తుందా అంటూ ట్వీట్ చేశారు. ముందు తన సినిమాలను ఆపేశారని, ఆ తర్వాత విశాఖలో తన వాహనం నుంచి హోటల్ రూమ్ నుంచి బయటకు రానివ్వలేదన్నారు. ఆ తర్వాత సిటీ వదిలి వెళ్లేలా ఒత్తిడి తెచ్చారన్నారు. మంగళగిరిలో అయితే కనీసం తన కారును కూడా బయటకు రానివ్వలేదన్నారు. అనంతరం తనను కనీసం నడవనివ్వలేదన్నారు. ఇప్పుడు వారాహి రంగును కూడా ఓ వివాదం చేశారన్నారు. సరే, ఆ తర్వాత తాను గాలి పీల్చుకోవడం కూడా ఆపేయాలా అన్నారు. జనసేనాని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు వారాహి వాహనాన్ని సిద్ధం చేశారు. ఈ వాహనాన్ని హైదరాబాద్లో ట్రయల్ రన్ను నిర్వహించగా ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే వారాహి రంగుపై వివాదం రేగింది. మిలిటరీ ఉపయోగించే కలర్ ఆలివ్ గ్రీన్ వేసిన వాహనాలు వేరే వారికి అనుమతి ఉండదంటున్నారు. ప్రైవేట్ వాహనాలకు, మిలిటరీ వాహనాలకు ఆలివ్ గ్రీన్ కలర్ వేసుకోవటం మోటార్ వెహికల్స్ యాక్ట్కు విరుద్ధమన్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ రూల్స్ 1989 చాప్టర్ 121 ప్రకారం ఇండియన్ డిఫెన్స్ విభాగం వారు తప్ప ఇతర ప్రైవేట్ వ్యక్తులు తమ వాహనాలకు ఆలివ్ గ్రీన్ కలర్ వాడటం నిబంధనలకు విరుద్ధమంటున్నారు. ఈ వివాదంపై స్పందించిన కొందరు జన సైనికులు ఆ వాహనానికి ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కాలేదన్నారు. ఆలివ్ గ్రీన్లో చాలా రంగులు ఉంటాయని, వాటిల్లో కొన్నిటికి అనుమతి ఉంటుందన్నారు. ఈ వాహనం భారీ ఖర్చుతో రూపొందించినప్పుడు తెలియకుండా రంగు వేస్తారా అంటున్నారు. అలాగే బుల్లెట్ల రంగు కూడా అదే రంగులో ఉంటుందని గుర్తు చేస్తున్నారు. కాబట్టి వారాహి ఆ కలర్తో ఇబ్బంది లేదన్నారు. అలాగే వారాహి రంగుపై వస్తున్న విమర్శలపై జనసేన పార్టీ PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. రవాణా శాఖ ఏ రంగు వేశారో చూడకుండా ఎలా అనుమతిస్తుందని, నిబంధనల ప్రకారమే వారాహి వాహనానికి రంగులు వేశారని చెప్పుకొచ్చారు. ఈ వాహనం నిబంధనలకు అనుగుణంగానే ఉందని, పవన్ నిబంధనలకు లోబడి నిర్ణయాలు తీసుకుంటారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసి హైకోర్టుతో మొట్టికాయలు తిన్న YSRCP రంగులపై మాట్లాడటం విడ్డూరమన్నారు. గతంలో హైకోర్టుతో లెక్కకు మించి మొట్టికాయలు వేయించుకున్న వారు నిబంధనల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.